ఢిల్లీలోని ఏపీ భవన్ ను పేల్చేస్తామంటూ వచ్చిన మెయిల్ ఉత్కంఠ రేపింది. అప్రమత్తమైన ఏపీ భవన్ అధికారులు, పోలీసులు కార్యాలయం మొత్తం తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి సెర్చ్ చేశారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. దాంతో ఫేక్ బెదిరింపు మెయిల్ గా పోలీసులు తేల్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్ ను పేల్చేస్తామంటూ వచ్చిన మెయిల్ ఉత్కంఠ రేపింది. అప్రమత్తమైన ఏపీ భవన్ అధికారులు, పోలీసులు కార్యాలయం మొత్తం తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి సెర్చ్ చేశారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. దీంతో ఫేక్ బెదిరింపు మెయిల్ గా పోలీసులు తేల్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఢిల్లీలోని ఏపీ భవన్ కు శుక్రవారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. భవన్ లోని ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కు మెయిల్ చేశాడు. శుక్రవారం రాత్రి 8:30 ఏపీ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో పూలే జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ ఇమెయిల్ వచ్చింది. ఆ సమయంలో కమిషనర్ ముంబైలో ఉన్నారు. వెంటనే భవన్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భవన్ లో భద్రతా విధులు నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల పోలీసులు ఢిల్లీ పోలీసులతో కలిసి గంటకు పైగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఢిల్లీలోని ఏపీ భవన్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా దళాలు కూడా భారీ ఎత్తున ఢిల్లీ మొత్తం కూడా రాత్రి తనిఖీ నిర్వహించాయి. అయితే ఈ ఇమెయిల్ పూలే సినిమాకు ప్రదర్శనకు ఏర్పాటు జరుగుతున్న సమయంలో రావడం కూడా కలకలం రేపింది. ఇదే కాకుండా గత 2 వారాలుగా ఇటు ఏపీతో పాటు అలాగే కేరళ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అవి కూడా దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. పాల్గామ్ అటాక్ ముందు కూడా కేరళ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చాయి. అయితే కొద్ది రోజుల కిందట కేరళ సీఎం కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లు కూడా కేరళ అధికారులు కూడా తెలిపారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. బాంబు స్క్వాడ్, పోలీసు బృందాలు ఆయా ప్రదేశాలు చేరుకొని గాలింపు చర్యలు కూడా చేపట్టాయి. అయితే గత 2 వారాల్లో దాదాపు 12 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కూడా కేరళ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అనంతపురం విమానాశ్రయానికి అలాగే ప్రముఖ తిరువనంతపురంలోని కేరళ క్యాపిటల్ సిటీ తిరువనంతపురంలోని ప్రముఖ హోటళ్లకు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు కూడా తెలిపారు. అయితే ఎప్పటికప్పుడు సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ల విమానాశ్రయం ప్రతి టెర్మినల్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని, అవన్నీ ఫేక్ బెదిరింపు కాల్స్ గా గుర్తించామని కూడా తెలిపారు కేరళ ప్రభుత్వ అధికారులు. అయితే గత 2 వారాలుగా కేరళ హైకోర్టు సహా జిల్లా కలెక్టరేట్లు అలాగే రెవెన్యూ డిజిటల్ కార్యాలయాలకు కూడా బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయని, అలాగే మే 2న అంటే నిన్న కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు కూడా ఇవన్నీ జరగడం కూడా ఇమీడియట్ గా కేరళ స్టేట్ గవర్నమెంట్ దర్యాప్తు అనేది కూడా ఎక్స్పెడిట్ చేసింది. తాజాగా నిన్న ఢిల్లీలోని ఏపీ భవన్ కు రావడము, ప్రత్యేకంగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో కూడా వచ్చాయి, అలాగే కర్ణాటకలో కూడా వచ్చాయి. కానీ రిపీటెడ్ గా అంటే ఇటు కేరళ ప్రభుత్వానికి 2 వారాలుగా వస్తున్నాయి. తాజాగా నిన్న ఢిల్లీలోని ఏపీ భవన్ కు కూడా బెదిరింపు కాల్ రావడము కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైశాలి, అయితే ఉగ్రవాదుల చర్యగా ఏమన్నా అనుమానిస్తున్నారా ఆ దిశగా? ప్రస్తుతానికైతే ఏపీ భవన్ లో విధులు నిర్వహిస్తున్న తెలుగు పోలీసులు అలాగే ఢిల్లీ పోలీసులతో కలిసి కూడా అది దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ దర్యాప్తు అనేది, ఈ ఇమెయిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఐపీ అడ్రస్ వచ్చింది అనేది దానిపైన ట్రేస్ అవుట్ కూడా చేస్తున్నారు. ఇది దేశంలో అంటే ఈ దేశానికి చెందిన వ్యక్తులు చేస్తారా లేకపోతే నిజంగానే బయట దేశం నుండి ఎవరైనా చేస్తారా అనేది కూడా దాని మేరకు ఐపీ అడ్రస్ అనేది ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఆ చేసినాక పూర్తి వివరాలు అనేవి మనకి తెలిసే అవకాశం ఉంది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.